హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరొక సరికొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మేమంతా కలిసి రామప్ప గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రావటం మూలన కాపీరైట్స్ పడతాయనే ప్రాబ్లంతో నేను ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ దూరంగా తాటి చెట్లని చూస్తున్నారు కదా, నిండుగా తాటికాయలతో చాలా అంటే చాలా బాగున్నాయండి. అలాగే ఇటువైపు చూసినట్లయితే ఆ కొండల మధ్య ఆ సన్సెట్ ఎంత చక్కగా కనిపిస్తుందో కదా. సమ్మర్ సీజన్ మూలన సన్సెట్ అవుతున్నా సరే ఆ వెలుగు అయితే ఫుల్గా ఉందనుకోండి. మేమంతా ఈ వ్యూని చక్కగా ఎంజాయ్ చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయాం. మొత్తానికి ఇదిగోండి రామప్ప గుడి ప్రాంగణంలోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు సుమారుగా టైం వచ్చేసరికి 6:15 అవుతున్నా సరే చక్కగా వెలుగుతో ఎంత చక్కగా ఉందో చూడండి. సమ్మర్ సీజన్ అయినా లక్కీగా ఆ టైంలో క్లైమేట్ చాలా బాగుండటంతో మాకైతే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించిందండి. లాంగ్ వ్యూలో ఈ గుడి చూడండి, ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అలాగే ఇక్కడ ఉన్న నంది ఒక చెవు శివుని వైపు, ఇంకో కాలు పైకెత్తి రంకేస్తున్నట్టుగా అనిపిస్తూ చాలా హుందాగా అనిపిస్తుందండి. ఈ గుడిలో శిల్పకళా నైపుణ్యం అద్భుతంగా అనిపించింది అనుకోండి. అందుకే మరి ప్రపంచంలో శిల్పి పేరుతోనే ప్రసిద్ధి చెందిన దేవాలయం ఇది. అలాగే ఇప్పుడు 1000 స్తంభాల గుడిని చూద్దామండి. ఈ 1000 స్తంభాల గుడి ప్రాముఖ్యత ఏంటంటే టెంపుల్ మొత్తాన్ని 1000 స్తంభాలతో కట్టబడింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ప్రతి స్తంభం మీద నంబర్స్ కూడా వేశారండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పిల్లర్ మీద పి అని, బీమ్ మీద బి అని అయితే రాయబడి ఉంది. అదే విధంగా గుడి ఆవరణలో ఇక్కడ రావి చెట్టు కింద పెద్ద శివలింగం స్థాపించబడి ఉండి ఇక్కడ నిత్యం పూజలు అయితే చేస్తుంటారు. ఇంక మొత్తానికి మేమంతా కలిసి ఈ రామప్ప గుడిని 1000 స్తంభాల గుడిని బాగా ఎంజాయ్ చేసామండి. ఇంక ఇవన్నీ తిరిగి అలసిపోయిన మేము బయటకు వచ్చి చెరుకు రసం కనబడగానే చెరుకు రసాన్ని అయితే అందరం ఫుల్ గా ఎంజాయ్ చేసాం. వాళ్ళకి అలవాటు అయిపోయింది. తినండి, పర్లేదులే, కొంచెమే తిన్నారుగా. బాగుందా? హాయ్ ఫ్రెండ్స్, కాజీపేటలో ఉన్న మెరిడియన్ హోటల్కి అయితే వచ్చేసాం. బాయ్ బాయ్. ఎక్కడికి? హైదరాబాదా? మొత్తానికి రూమ్కి వచ్చేసాం. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అప్పుడు మిగతా విశేషాలు చూద్దాం. ఇప్పుడు మా వీడియోలో కూడా ఫ్యాన్స్ వస్తారు మీకు. ఇంకా అప్పటికే లేట్ అయిపోవడంతో డిన్నర్ చేసేసి ఈ విధంగా వాటర్ మిలన్ కూడా ఎంజాయ్ చేసిన తర్వాత అందరం పడుకుని పోయామండి. అయితే నెక్స్ట్ డే ఇంకెక్కడికి వెళ్ళాము, ఏం చూసామనేది నెక్స్ట్ బ్లాగ్లో చూసేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.